వెన్నెలను వెన్నెలకంటిని ఇష్టపడని వారెవరు? వెన్నెల అందరిది, వెన్నెలకంటి అందరివాడు. మంచి మనిషి కాని వాడు మంచి కవి కాలేడు. వెన్నెలకంటి వెన్నెలంత స్వచ్ఛమైన మనసున్నవాడు. నేను 1989లో పిహెచ్డి పట్టా నిమిత్తం మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం. మొదట్లో ఆయన ప్రతిభను గుర్తించలేకపోయినా క్రమంగా కొత్త సినిమా పాటల మీద ఆయన అవగాహనను, వాటిని అప్పటికప్పుడు అప్పగించే అసాధారణమైన ధారణను గమనించి ఆశ్చర్యపోయాను. నా సిద్ధాంత వ్యాసం, తెలుగు సినిమా పాట చరిత్ర లో ఆయన అందించిన విలువైన సమాచారం నాకెంతగానో ఉపకరించింది. సమాచారం ఇవ్వడమే కాదు, ఆ కోవకు చెందిన నా పుస్తకావిష్కరణ సభలన్నిటికీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వేటూరి అభివ్యక్తిని, ఆత్రేయ శైలిని ఆదర్శంగా ఎంచుకొన్నప్పటికీ పడికట్టు పదాలను వాడకుండా తనదైన శైలిని ఏర్పరచుకున్నారు. చిన్నతనంలోనే పద్య రచనలు అలవడిన ఆయన సినిమా పాటల రచనలోనూ సాహిత్యాభిరుచిని, అలంకార ప్రీతిని కనబర్చారు. మాటరాని మౌనమిది, మౌనవేణ గానమిది, గానమిది నా ధ్యానమిది. చిరునవ్వుల వరమిస్తావా, చితి నుంచి బ్రతికొస్తాను, మరుజన్మకు కరుణిస్తావా, ఏ క్షణమే మరణిస్తాను వంటి వెన్నెల తునకలు దేనికి ఉదాహరణలు. వెన్నెలకంటి స్ట్రీట్ చిత్రాల్లో కంటే డబ్బింగ్ చిత్రాలకే ఎక్కువగా పాటల్ని రాశారు. 80ల దశకంలో డబ్బింగ్ ప్రక్రియను ఏలుతున్న రాజశ్రీతో పాటు నాయకుడు చిత్రంలో 2 పాటల్ని రాసే అవకాశం రావడంతో ఆ రంగంలో కాలు మోపి ఇంతింతై వటుడింతయే అన్నట్టుగా ఎదిగి డబ్బింగ్ రంగంలో ఒక దశను సొంతం చేసుకున్నారు. సన్నజాజి పడక, మంచెకాడ పడక, చల్లగాలి పడక, ఆటోవాణ్ణి, అన్నగారి రోడ్డువాణ్ణి లాంటి పాటలతో పాటు భామనే సత్యభామనే చిత్రం మొదలుకుని కమల్ హాసన్ నటించిన అన్ని తమిళ చిత్రాలకు తెలుగులో డబ్బింగ్ రచన చేసి ఆయన అభిమానానికి పాత్రుడయ్యారు. హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలతో పాటు జురాసిక్ పార్క్ తో ప్రారంభించి అనేక ఆంగ్ల చిత్రాలను, నింగి నేల నాదే అనే చైనీయ చిత్రాన్ని కూడా డబ్ చేసిన ఘనత ఆయనకు దక్కింది. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే బాలసుబ్రహ్మణ్యం సినీ గేయరచయితగా నాకు పునర్జన్మని అచ్చారు అని జీవితాంతం బాలు పట్ల తన కృతజ్ఞతా భావాన్ని వెల్లడించుకున్నారు. వెన్నెలకంటి సామర్థ్యాన్ని గ్రహించే బాలుగారు ఆయన్ని తన వారసుడిగా ప్రకటించారు. ఆయనతో కరోనా మీద కూడా పాట రాయించి గానం చేశారు. సంగీతం శ్రీనివాసరావు, మాయాబజార్ లో పింగళి రాసిన నవవసంత మధురిమ అనే పల్లవికి చరణాల్ని వెన్నెలకంటి చేత పూర్తి చేయించి తన మనవరాలితో కలిసి పాడారు. విద్యార్థి దశలోనే వెన్నెలకంటి 3 శతకాలను రాశారు. ఆత్మవత్ సర్వభూతాని, యత్ర నార్యస్తు పూజ్యంతే అనే నాటికలకు పరిషత్లలో బహుమతులను పొందారు. ఉషోదయం ఆపలేవు, వెన్నెల జల్లు, లహరి కవితా సంపుటాలు వెలువరించారు. అయినా తనివి తీరక సినీరంగానికి సంబంధించిన విశ్లేషణ గ్రంథం ఏదైనా రాయాలని అభిల్చించేవారు. కానీ సినిమా రచనల ఒత్తిడి వల్ల ఆ పనికి తీరిక లభించేది కాదు. అలాగే శ్రీరామచంద్రుని స్తుతిస్తూ ఒక పద్యశతకాన్ని మొదలుపెట్టి కిష్కింధకాండ వరకు ఉన్న కథా వస్తువుతో 600 పద్యాలు రాశారు. అది కూడా అసంపూర్ణంగా మిగిలిపోవడం విధి వైపరీత్యం. పురాణమిత్యేవ న సాధు సర్వం అన్నట్టు వెన్నెలకంటి పాద సినిమా పాటల్ని గౌరవించడంతో పాటు కొత్త పాటల్ని కూడా సమర్థించేవారు. నేటి సినిమా పాటల్లో విలువలు దిగజారిపోయాయనే నా వాదంతో ఆయన ఏకీభవించలేదు. అలాగే నేను, మనస్విని, పురస్కార న్యాయ నిర్ణేతలలో ఒకరినై ఉండి కూడా ఆయన పాటలకు ఆ పురస్కారాన్ని ఇవ్వకపోయినా నన్నెప్పుడూ పల్లెత్తు మాట అనని సంస్కారి. వెన్నెలకంటి అభిమానుల హృదయాలలో చిరంజీవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తడి కన్నులతో ప్రార్థించడం తప్ప మన చేతుల్లో ఏముంది? హృదయం ఎక్కడున్నది? నీ చుట్టూనే తిరుగుతున్నది. డాక్టర్ పైడిపాల. వెన్నెలను వెన్నెలకంటి